హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మను హరే కారు దిగి లోపలికి వెళ్తూ ఉంటే మను అని ఆరు గట్టిగా అరవటంతో వెళ్తున్న మనోహరి ఒక్కసారిగా ఆగిపోతుంది. నిన్ను చంపేయాలి మను, నువ్వు చేసిన దానికి అని ఆరు తన చేతుల్ని మెడ దగ్గర పెట్టేసి అంటూ మళ్ళీ వెనక్కి తీసేసుకుంటుంది. నువ్వు అసలు మనిషివేనా? మిస్ అమ్మ ప్రాణాలు తీయాలి అనుకుంటావా? నా ప్రాణాలు ఎలాగో తీసేసావు. ఇప్పుడు మిస్ అమ్మ ప్రాణాల జోలికి వచ్చావు అంటే నేను నిన్ను స్నేహితురాలని కూడా చూడు, నీ ప్రాణాలు తీసేస్తాను. మిస్ అమ్మ నా చెల్లెల జోలికి వస్తే ప్రాణాలు తీసేస్తాను అని ఆరు వార్నింగ్ ఇస్తుంది. ఏంటి ఆరు, నేను మిస్ అమ్మపై అలా చేసినందుకు నీ కోపం వచ్చిందా? అయినా నేను ప్రాణాలు తీసినందుకు నా పైన అరువు బాగానే ఉంటుంది. అసలు ఆ మిస్సమ్మ నీకేమవుతుందని? అక్క అవుతుందా, చెల్లవుతుందా? నువ్వు ఎందుకు ఆ మిస్సమ్మ కోసం అలా పడి తప్పిస్తున్నావు? అయినా నువ్వు అనాథగా చచ్చావు. ఇప్పుడు చూడు, ఆ మిస్సమ్మ ప్రాణాలు చేయాలి అని నేను ఎవరెవరితోనో ప్రయత్నించాను, కానీ ఈసారి నేనే రంగంలోకి దిగుతున్నాను. నా చేతుల మీదుగా మిస్సమ్మ ప్రాణాలు పోతాయి. నీ కుటుంబం సంతోషంతో ఉంది కదా? మిస్సమ్మ ప్రాణాలు తీసేసి ఈ కుటుంబాన్ని శోకశాతాలతో నెట్టేశాను. వాటిని ఓదార్చడానికి నేను మాత్రమే దిక్కు ఉన్నట్టు చేస్తాను. ఈసారి నేను పెళ్లి చేసుకోవటం అడగడం కాదు, వాళ్ళే నన్ను పెళ్లి చేసుకోమని బతిమలాడేలా చేస్తావు. నువ్వు చూస్తూ మిస్సమ్మ ప్రాణాలు ఎలా తీసేస్తానో, ఈ ఫ్యామిలీని నా గుప్పెట్లో పెట్టుకుంటాను అని పెళ్లి చేసుకోమను అని మీ వాళ్ళే నన్ను ఎలా అడుక్కుంటారో చూస్తూ ఇదంతా చూడడానికి సిద్ధంగా ఉండు అని మనోహరి చిటికెలు వేస్తూ చెప్తూ లోపలికి వెళుతుంది. తర్వాత నిర్మలమ్మ దీర్ఘంగా ఆలోచిస్తున్న సదాశివం దగ్గరికి వచ్చి, ఏమైందండి? పాలు తాగలేదు, టాబ్లెట్స్ వేసుకోలేదు, నేను పిలుస్తున్నా కూడా అలా పలకకుండా పరధ్యానంగా ఉన్నారు. ఏవండి ఏవండి అని తప్పి పిలుస్తుంది. నిర్మల, నువ్వా? కూర్చో నిర్మల, నాకు చాలా బాధగా ఉంది. నేను అదే అమర్ గురించి ఆలోచిస్తున్నాను. అరుంధతి ఈ ఇంట్లో చనిపోయిన దగ్గర నుండి ఏది కూడా మంచి జరగటం లేదు. ఈ ఇంట్లో ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉంది కదా. ఆ ఘోర ఇంటికి వచ్చి వెళ్తున్నాడు. అరుంధతిని చంపినవాడు కూడా ఇంటికి వస్తున్నాడు. తర్వాత అమ్మోని ఆ ఘోర ఎత్తుకు వెళ్ళిపోవడం, మిస్ అమ్మ గోడపై నుండి పడిపోవడం, మన ఇంటిపైన ఆ తీవ్రవాదుల దాడి, పిల్లల్ని అడవిలో కిడ్నాప్ చేయడం, ఇప్పుడు మిస్ అమ్మ యాక్సిడెంట్ నుండి తప్పించుకోవడం, మనకి బుల్లెట్ తగడం, ఇలా ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నాయి కదా అని సదాశివం అనటంతో, అన్నీ తొలగిపోయాయి కదండి, భయపడకండి అని నిర్మలమ్మ అంటుంది. భయపడకుండా ఎలా ఉంటాము అని సదాశివం చెబుతూ ఉంటే, మళ్ళీ ఇలాంటివి ఎదురు అవ్వవు అని గ్యారంటీ లేదు కదా, మనం చాలా జాగ్రత్తలు అని సదాశివం అంటే, అప్పుడు గురూజీ గారిని పిలిపించి ఏమైనా దోషాలు ఉన్నాయా అని చూసుకుందాం అని నిర్మలమ్మ అంటే, నేనేం మాట్లాడుతున్నావు, నువ్వేం చెప్తున్నావు అని సదాశివం అంటాడు. అది కాదండి, ఇలాంటివి జరుగుతున్నాయి అంటే మనం తెలియకుండా ఏదైనా తప్పు చేశామేమో, అందుకే అది దోషంగా పట్టుకొని ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఆ దోషం ఏదో తెలుసుకొని తప్పును సరిదిద్దుకుంటే ఇవన్నీ జరగవు కదండి. స్వామీజీని పిలిపిద్దాం అని నిర్మలమ్మ అంటుంది. దేవుడు సంకేతాల రూపంలో ఇలా జరిగేలా చేస్తున్నాడేమో, ఆ దోషాన్ని సరిదిద్దుకుందాం అని చెప్పటంతో, అలాగే అని సదాశివం అంటాడు. ఇదిగోండి టాబ్లెట్స్ వేసుకోండి, తాగండి అని నిర్మలమ్మ ఇస్తూ ఉంటుంది. తర్వాత రాథోడ్ సార్ అనే పేపర్ని పట్టుకొని డోర్ని కొడుతూ ఉంటాడు. అయితే అమర్ బాల్కనీలో ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే భాగి రాథోడ్ దగ్గరికి వచ్చి రాథోడ్ పేపర్ని చేతిలో పట్టుకొని, నువ్వేంటి ఇక్కడే నిల్చున్నావు అని అడగడం, సార్ ఇంకా డోర్ ఓపెన్ చేయలేదు మిస్ అమ్మ అని రాథోడ్ చెబుతాడు. అవునా అంటూ, ఏం చేస్తున్నారు ఈయన అని భాగి డోర్ని ఓపెన్ చేస్తుంది. అయితే గదిలో ఎక్కడ కూడా అమర్ అసలు ఏమైపోయాడు ఈయన, వెళ్ళి చూద్దాం పద అని బాల్కనీలోకి వస్తారు. అప్పుడే అమర్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే, మెల్లగా చెయ్యండి అంటే ఆరు గార్డెన్లో నుండి చూస్తూ చెబుతూ ఉంటుంది. అప్పుడే భాగ్య రాత్రులు రావడం, అమ్మో మిస్ అమ్మ అని ఆరు చెట్టు చాటున దాక్కొని ఉంటుంది. అమర్ భాగ్య ఒకరినొకరు చూసుకుంటూ పెట్టిన సంగతిని గుర్తు చేసుకుంటూ మళ్ళీ ముఖాలు తిప్పుకుంటూ ఉంటాను. అదేంటి, ఇద్దరు ఎదురు పడగానే గసిబిసిలు ఆడుకుంటారు కదా, ఇద్దరు ఒకరినొకరు చూసుకొని ఇలా సైడ్ చేసేసుకుంటున్నారు అని రాత్రుడు మనసులో అనుకుంటూ, ఇద్దరి మధ్య కెమిస్ట్రీ నడుస్తున్నట్లుంది, అందుకే ఇలా ముఖాన్ని చాటేసుకుంటున్నట్టున్నారు అని అనుకుంటూ, అసలు నేనేం ఆలోచిస్తున్నారు, మా సార్ చాలా స్ట్రిక్ట్ కదా, అలాంటివేమి ఉండవులే అని రాత్రుడు తనకు తానే చెప్పుకుంటూ ఉంటాడు. సార్ పేపర్ సార్ అని పేపర్ చెప్పడం అక్కడ పెట్టు అని అమర్ చెబుతాడు. ఏవండి కాఫీ అని బాగా ఇవ్వటంతో, అక్కడ పెట్టు మిస్ అమ్మ అని అమర్ చెబుతాడు. అమర్ మళ్ళీ తన పాటికి తాను ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే,
ఏమంటే డాక్టర్ గారు రెస్ట్ తీసుకోమని చెప్పారు కదా, మీరేంటి ఇలా హెవీ ఎక్సర్సైజ్ చేస్తున్నారు అని బాగా అడుగుతూ ఉంటే, నువ్వు మరి మిస్ అమ్మ మా సార్ హెవీ ఎక్సర్సైజ్ చేస్తున్నారు, వామపే చేస్తున్నారు కదా అని నాకు కొన్ని రెస్ట్ తీసుకోవచ్చు కదా అని భాగ్య అంటుంది. డాక్టర్ ఆల్రెడీ దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ చెప్పారు కదా, ఆయన 3 బుల్లెట్ తగిన వాళ్ళే ఒక్కరోజు రెస్ట్ తీసుకొని డ్యూటీలో జాయిన్ అయిపోయారు. ఇలాంటివన్నీ నాకేమీ కొత్తగా కాదు, నేను చాలా స్ట్రాంగ్ అమర్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే అప్పుడే మనోహరి అక్కడికి వచ్చి, బాగా చెప్పావు అమర్, అసలు మిస్ అమ్మకి ఏం తెలుసు ఇవన్నీ కూడా, ఏ కూరలో ఎంత ఉప్పు వేయాలి ఎంత కారం వేయాలి అనేది మాత్రమే మిస్సమ్మకి తెలుసు. ఇలాంటివి ఏమి నువ్వు మంచి పని చేస్తున్నావు, ఇలాగే వర్కౌట్ వార్మప్ చేస్తూ అప్పుడు హ్యాండ్ మూమెంట్స్ అన్నీ బాగా వస్తాయి అని నేను ఇందాకే ఈ కండిషన్ గురించి ఒక డాక్టర్తో మాట్లాడాను, ఆ డాక్టర్ కొన్ని హ్యాండ్ మూమెంట్స్ చెప్పాడు అని మనోహరి చెప్పడం, ఏ మూమెంట్స్ చెప్పాడు అని అడుగుతూ ఉంటాను. అది రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అట్లా తిప్పాలి ఇట్లా తిప్పాలి అని చెప్పడం చాలా కష్టం, నేను చూపిస్తాను అని మనోహరి బాగా కుళ్ళుకునేలా కావాలి అని రొమాన్స్ చేస్తూ అలా హ్యాండ్ మూమెంట్ చేస్తూ చూపిస్తూ ఉంటుంది. బాగా కోపంతో రగిలిపోతూ రాత్రి మెడలో ఉన్న ఆ మఫ్లర్ని చేతితో పట్టుకొని నలిపి పాడేస్తూ, రాథోడ్ చూసావా మా ఆయన ఆ మనోహరి అలా చేతులు వేస్తున్నా కూడా ఏమీ మాట్లాడటలేదు, ఆ మనోహరి ఓవర్ చేస్తుంది అని అంటూ ఉంటే దూరం నుండి చూస్తున్న ఆరు కూడా కోపంతో రగిలిపోతూ చూస్తూ రెచ్చిపోతుంది. ఈ మనోహరి చాలా ఎక్కువ ఓవర్ చేస్తుంది, అయినా మా సార్కి కాదు అని గుణం ఉంటే మనోహర్ని దగ్గరికి రాణిస్తాడా, రానివ్వడు, కాక రానివ్వడు. మా మేడం కూడా ప్రాణాలతో ఉండి అంతా ఈ మనోహరి వల్లే. ఏంటి మిస్ అమ్మ నువ్వు చూస్తూ ఇంకా ఇలాగే ఉంటే ఈ మనోహరి మా సార్ని ఎగరేసుకొని వెళ్ళిపోతుంది, నువ్వు చూస్తూ ఉంటావా అని రాతో వానంగిస్తూ ఉంటాడు. నువ్వు ఊరుకున్నది చాలు కానీ నువ్వు చేయాల్సిన పనులన్నీ చేస్తూ ఉంటే ఊరుకుంటావా, వెళ్ళు మిస్ అమ్మ వెళ్ళు, నువ్వు ఆ పనులన్నీ చేయాల్సింది అని రాత్రి అనడంతో, అంతే అంటారా అని భాగ్య అంటుంది. ఇంకేంటి చూస్తూ ఊరుకునేది, వెళ్ళు మిస్ అమ్మ వెళ్ళు అని రాత్రి చెప్పటంతో వెంటనే భాగ్య మనోహరి గారు అని గట్టిగా అరుస్తుంది. అసలు మా సార్కి దగ్గరయ్యే పనులు చెయ్యమంటే ఈవిడేంటి అందరు పారిపోయేలా అరుస్తుంది ఈ మిస్ అమ్మ అని రాత్రి అనుకుంటూ, ఏంటి మిస్ అమ్మ ఎందుకలా అరిచావు అని మనోహరి ప్రశ్నిస్తూ ఉంటుంది. అసలు మీరు చేయాల్సిన పనేంటి చేస్తున్న పనేంటి, మీరు చేయాల్సింది చెయ్యటం లేదు, అందుకే నేను ఇలా అరుస్తున్నాను అని భాగ్య అంటే, నేనేమీ చేయలేదు అని మనోహరి అంటుంది. ఆయన కుడి చేతికి గాయమైతే నువ్వు ఎడమ చేతిని పట్టుకొని చేయిస్తున్నావేంటి అని భాగ్య అంటే, ఎడమ చెయ్య నేను పట్టుకున్నది అని మనోహరి అంటుంది. అవును మీరు చెయ్యి నొప్పెట్టకుండా పట్టుకొని చేయించాలి, నొప్పి వచ్చేలా కాదు అని భాగ్య అరుస్తూ ఉంది. మిస్ అమ్మ నాకేమీ నొప్పి రాలేదు అని అంటాడు. దాంతో భాగ్య మళ్ళీ దెబ్బ చేతిని గట్టిగా నొక్కేస్తూ ఉంటా, అబ్బా అని అమర్ అంటాడు. చూసారా ఎలా అలుస్తున్నారు ఈయన నొప్పితో, ఇలా నొప్పి వచ్చేలా కాదు నొప్పి రాకుండా చెయ్యాలి అని ఈసారి భాగ్య అమర్తో రొమాన్స్ చేస్తూ అలా ఎక్సర్సైజ్ చేయిస్తూ ఆరు మనోహర్ ఇద్దరు కూడా కుళ్ళుకుంటూ ఉంటారు.